సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తంగలపల్లి మండలంలోని మండేపల్లిలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్. కాంగ్రెస్ 6 గ్యారంటీ హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం ముట్టడి ధర్నా. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిరుపేదలకు పంచాలి సిపిఐ నాయకుల డిమాండ్. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఉగాది పంచాంగ శ్రవణం. తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కవి సమ్మేళనం. విద్యార్థులు నిత్యం శ్రద్ధగా చదవాలని, ఉన్నత స్థానంలో స్థిరపడాలని కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆకాంక్షించారు. తంగలపల్లి మండలం మండేపల్లిలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలలో కలెక్టర్ ఈ రోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరు, రిజిస్టర్, కిచెన్, స్టోర్ రూమ్ పరిశీలించారు. స్టోర్ రూమ్ లో సరుకుల నాణ్యత తనిఖీ చేశారు. మెనూ చార్టు పరిశీలించి ఆహార పదార్థాన్ని పరిశీలించారు. హాస్టల్ ఆవరణంలో పలు అభివృద్ధి పనుల పురోగతిపై ఆరా తీశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ సూచించారు. 10వ తరగతి విద్యార్థులను పరీక్ష మధ్య విరామ సమయం సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. శ్రద్ధగా అన్ని పాఠ్యాంశాలు మరోసారి చదవాలని, సమాధానాలు రాయాలని సూచించారు. మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులలో పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద బీజేపీ అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. 2.5 సంవత్సరాలు గడిచిన కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 హామీలు, అలాగే వందల సంఖ్యలో ఇచ్చిన వాగ్దానాలు ఇప్పటికీ అమలు కాలేదని బీజేపీ జిల్లా అధ్యక్షులు గోపి అన్నారు. విద్యార్థులకు ఇవ్వాల్సిన విద్యార్థి భృతి, నిరుద్యోగులకు హామీ ఇచ్చిన నిరుద్యోగ భృతి ఇంకా అందలేదని, జాబ్ క్యాలెండర్ విడుదల విషయంలో కూడా ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, రైతు భరోసా కూడా ఎన్నికల సమయంలో మాత్రమే గుర్తుకు వస్తుందని అన్నారు. మహిళలకు ప్రకటించిన కళ్యాణ లక్ష్మి, తులం బంగారం వంటి పథకాల అమలు ఎక్కడుందో చెప్పాలని ప్రశ్నించారు. ప్రభుత్వం హామీలు నెరవేర్చే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం అదనపు కలెక్టర్ నగేష్ కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఎర్ర మహేష్, శీలం రాజు తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. గత 2.5 సంవత్సరాల క్రితం మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలనిచ్చి, నెరవేర్చలేని హామీలనిచ్చి మరి ప్రజలందరినీ మోసం చేసి గద్దెనెక్కిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల నుండి ఏవైతే హామీలు ఉన్నాయో వాటన్నింటినీ నిర్వర్తించలేకపోయినాయి. మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఏవైతే 6 హామీలు ఉన్నాయో, అదే రకంగా 420 హామీలు ఉన్నాయో వాటన్నింటినీ ఈరోజు హామీ చేయాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏవైతే పెద్ద పెద్ద సమావేశాలలో హామీలుగా ఇచ్చిండ్రో, ఏదైతే విద్యార్థులకు విద్యార్థి భృతినిస్తా అని చెప్పారు, నిరుద్యోగ భృతిని, నిరుద్యోగ భృతి 2.5 సంవత్సరాలైనా కానీ ఇప్పుడు దిక్కు లేకుండా పోయింది. అదే రకంగా ఈ విద్యార్థులకు జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తామని చెప్పారు, దాని మీద పట్టించుకున్న పాపాన పోలేదు. ఇక్కడ ఈ రకంగా ఎన్ని అయితే హామీలు ఇచ్చిర్రో
ఈరోజు జిల్లాల వ్యాప్తంగా రైతులందరూ అరిగోసపడుతున్నారు. రైతు భరోసాను ఆయనకు అవసరం ఉన్న దానిగా మార్చుకున్నారు. ఎప్పుడైతే ఎన్నికలకు అవసరం ఉంటుందో అప్పుడే రైతు భరోసా గురించి మాట్లాడుతుంటారు తప్ప మరి రైతులకు పెట్టుబడి కోసం అందించాల్సిన రైతు భరోసాను ఈరోజు ఇచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. కనుక ఏదైతే మహిళలకు కళ్యాణ లక్ష్మి అని చెప్పిండ్రు, మహిళలకు తులం బంగారం అని చెప్పారు. మరి వీటన్నింటినీ ఎప్పుడు ఆచరణలకు వస్తారని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున అడుగుతున్నాం. ఇవాళ మేము ప్రతి ఒక్క ఏదైతే ఈ కార్యక్రమాలు వీళ్ళు చేస్తామని చెప్పిర్రో వాటన్నింటినీ నెరవేర్చాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కనుక ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు రిప్రజెంటేషన్ ద్వారా ఇచ్చిన కార్యక్రమాన్ని రానున్న రోజుల్లో ఆందోళన కార్యక్రమంగా, ఉద్యమాన్ని ఉధృతంగా చేసే కార్యక్రమంగా తీసుకొని ఏదైతే దొంగ హామీల ద్వారా గద్దెనెక్కిర్రో మీరు ఆ హామీలన్నింటినీ నెరవేర్చేదాకా మేము మీ ఎంబడే పడతాం. ఆందోళన కార్యక్రమాల ద్వారా ప్రజలందరినీ చైతన్యవంతం చేసి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి ఈ రోజు పత్రికాపరంగా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్ లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్లు వెంటనే ఇల్లు లేని నిరుపేదలకు పంపిణీ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈరోజు అమృతలాల్ శుక్లా కార్మిక భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు కట్టి 4 సంవత్సరాలు గడుస్తుందని 106 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి 2 సంవత్సరాలైనా పంపిణీ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని రమేష్ ఆరోపించారు. కట్టిన డబుల్ బెడ్రూమ్లు మొత్తం పాడైపోతున్నాయని, అసింగిక కార్యక్రమాలకు అడ్డాలుగా తయారవుతున్నాయని ఆవేదన చెందారు. గత ప్రభుత్వంలో అనేక సర్వేలు నిర్వహించి ఇల్లులేని నిరుపేదల్ని గుర్తించిన వారు సిరిసిల్ల పట్టణంలో 1000కి పైగా ఉన్నారని, వెంటనే వారికి పంపిణీ చేయాలన్నారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి, సిపిఎం నాయకులు ఎలిగేటి రాజశేఖర్లు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ప్రతి ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పడం జరిగింది. మరి సిరిసిల్లలో చూసినట్లయితే దాదాపు 1000 మంది పైగా స్థలం లేనటువంటి కిరాయికున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. 1000 మందికి పైగా ఉన్నారు. మరి గత ప్రభుత్వం హయాంలో వాళ్ళ డబుల్ బెడ్రూమ్ గురించి అనేక పోరాటాలు నిర్వహించడం జరిగింది. కానీ ఆ ప్రభుత్వం గుర్తించలేదు, మనకి వాళ్ళకి అందించలేదు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వస్తాయని ఆశతోటి మరి ఇప్పుడు ఎంతో కాలం ఎదురు చూస్తూ ఉన్నారు. 2.5 సంవత్సరాలు అవుతా ఉంది. కిరాయి కట్టని పరిస్థితులలో ఇక్కడ ఉన్నటువంటి పేద వర్గానికి సంబంధించిన కార్మికులు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి ఇందిరమ్మ ఇల్లు అంటే జాగాలు ఉన్న వాళ్ళకు 5 లక్షలు ఇచ్చి కొంత వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు పేరుతో డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఎలాంటి ఆధారం లేనటువంటి నిరుపేదలైనటువంటి జాగా లేని వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి మరి ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి ఇక్కడనే మరి శాంతినగర్లో 200 పైచీలకు ఇల్లు నిర్మాణం చేసినవి ఉన్నాయి. అట్లాగే అనర్హుల కేటాయించినవి దాదాపు 400 పైగా మరి ఇక్కడ పెద్దూరులా కావచ్చు, అట్లాగే మండపేట డబుల్ బెడ్రూమ్లో కావచ్చు, చాలా మటుకు అనర్హుల కేటాయించినవి. అవి కూడా గత కలెక్టర్ గారు సర్వే నిర్వహించి మరి వాళ్ళను ఏదైతే గుర్తించడం జరిగింది. అవి దాదాపు 400 పైచిలుకున్నాయని మాకు సమాచారం కూడా అందడం జరిగింది. కాబట్టి అవి కలిపితే ఇప్పుడున్న 800 మందికి సంబంధించి పూర్తి పరిస్థితి. కాబట్టి ఇప్పుడున్న కలెక్టర్ గారు వెంటనే మరి ఈ శాంతినగర్కి సంబంధించిన అనర్హులకు ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్లు అన్నీ మొత్తం ఒక పంపిణీ చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి 204 ఇళ్ళు అయితే శాంతినగర్లో కట్టి ఇప్పటికీ 4 సంవత్సరాలు దాటిపోతూ ఉన్నాయి. అవి శిథిలావస్థకు చేరే పరిస్థితి ఏర్పడతా ఉంది. మరి దానికి సంబంధించి 106 మందికి గత ప్రభుత్వం కేటాయించింది. మరి వారికి కూడా న్యాయం జరగలేదు. వారికి కేటాయించకుండా ఎవరికి కేటాయించకుండా మరి అవి అట్లే ఉండడం వల్ల మరి అక్కడ ఇల్లు కట్టిన ఇల్లు చెడిపోయి మరి పూర్తిగా మరి అక్కరాని పరిస్థితిగా తయారయ్యే పరిస్థితి. కాబట్టి మరి వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని అవి అయితే నిర్మించిన డబుల్ బెడ్రూమ్లు పంపించేయాలి. ఏవైతే అనర్హులు కేటాయించారో అవి గుర్తించి వెంటనే ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మరి శాంతినగర్ డబుల్ బెడ్రూమ్ వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రిలే నిరాకరణ చేపడతామని సందర్భం తెలియజేస్తా ఉన్నాం. మరి దీనికి సంబంధించి ఏదైతే 106 మంది ఉన్నారో సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఈ పోరాటంలో పాల్గొనాలి. అదేవిధంగా గతంలో 700 మంది అయితే ఇల్లు రాని వాళ్ళందరూ కూడా ఈ పెద్ద ఎత్తున పోరాటంలో పాల్గొని మరి మన హక్కుల గురించి మన ఇళ్ల గురించి సాధించుకోవాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మళ్ళీ ఒకసారి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇళ్ల కోసం పోరాటం ప్రారంభిస్తున్నాం. కాబట్టి అందరూ ఎవరైతే ఇల్లు లేని నిరుపేదలు అందరూ కూడా ఈ పోరాటంలో పాల్గొని మరి మన ఇల్లు సాధించుకోవాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే గత ప్రభుత్వం పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం చేసి ఇచ్చిందో ఆ నిర్మాణం చేసి ఇచ్చిన దాంట్లో అర్హులకు కాకుండా అనర్హులకు ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి కలెక్టర్ గారు కూడా
ఏదైతే డబుల్ బెడ్రూమ్ మండపల్లి పెద్దూర్ రగుడు సంబంధించినటువంటి అధికారులతో సర్వే చేపించి ఇవి నిజంగానే అర్హులకు అనర్హులకు వచ్చినాయి, 250 పైచీలకు అనర్హులకు వచ్చినాయి, వీటిని రద్దు చేస్తామని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఇప్పటికి కూడా ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కానీ స్పందించకపోవడం చాలా దుర్మార్గమైన విషయం. ఒక పక్క ఇల్లు లేని నిరుపేదలు 20-30 సంవత్సరాల నుండి ఇల్లు లేక మరి కిరాయిలు కట్టలేని పరిస్థితుల్లో మరి ఇక్కడ కార్మిక క్షేత్రంలో ఉన్నటువంటి పరిస్థితి. మరి గతంలో ప్రభుత్వం మరి డబ్బులు తీసుకొని డబుల్ బెడ్రూమ్లు వేరే రాష్ట్రాలు మహారాష్ట్రకు సంబంధించినటువంటి వ్యక్తులకు మరి ఇచ్చినటువంటి సందర్భాల్లో వాళ్ళ వేరే రాష్ట్రాలకు ఇచ్చినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ ఇండ్లను మరి ఏసీలు ఫిట్ చేసుకొని వేరే రకంగా వేరే ఆర్భాటాలకు ఉపయోగించుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికైనా కలెక్టర్ గారు దీనిపైన ప్రత్యేక చొరవ తీసుకొని మరి లబ్ధిదారులకు నిజమైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలి, అనర్హులకు కేటాయించినవి వెంటనే స్వాధీనం చేసుకోవాలి. అదేవిధంగా మరి శాంతినగర్కు ఉన్నటువంటి 106 ఇండ్లు ఏవైతే ఉన్నాయో వీటిని వెంటనే లబ్ధిదారులకు అందజేయాలని చెప్పేసి, లేని పక్షంలో గత వారం రోజులలో లబ్ధిదారులకు అందజేయని పక్షంలో మరి సిపిఎం పార్టీగా మరి ఆ లబ్ధిదారులతో ఆ ఇంటిని ఆక్రమించుకుంటామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. సిరిసిల్ల పట్టణంలోని పద్మశాలి సంఘ భవనంలో శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం నిర్వహించారు. పద్మ బ్రాహ్మణులచే రాశి ఫలాలు వాటి అనుకూలత ప్రభావాన్ని వివరించారు. శ్రీ పరభవనామ సంవత్సరంలో పాడి పంటలు సమృద్ధిగా అభివృద్ధి చెందుతాయని, గ్రహస్థితులు అనుకూలంగా ఉండి ఆర్థిక పురోభివృద్ధి సాధిస్తారని పద్మ బ్రాహ్మణులు వెల్లడించారు. పంచాంగ శ్రవణం చేస్తూ వివిధ రాశులకు సంబంధించిన వారి గ్రహస్థితులను తెలిపారు. అనంతరం పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పురోహితులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు దూడం శంకర్, మాజీ అధ్యక్షులు గోలి వెంకటరమణ, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ చక్రపాణి, మాజీ వైస్ చైర్మన్ మంచ శ్రీనివాస్, గూడూరి ప్రవీణ్ తదితరులు ఉన్నారు. భూలక్ష్మి, ధనలక్ష్మి, బాలయ్య, భాస్కర్ అనేటువంటి ధాతయ్య అనే పేరుతో కూడా ఈ యొక్క బెనర్జీ బేబోజారి ఉత్తరాషాఢ ధనస్సు అంటారు. కాబట్టి బెనర్జీ ఉత్తరాషాఢం మొదటి పాదం కూడా ధనస్సు రాశిలో మనకు ఈ యొక్క పేర్లు ఉంటాయి. ఈ రాశి వారికి 14 వాళ్ళ సంపాదన, 11 వాళ్ళ ఖర్చు. ఆదాయం 14 ఉంది, 11 ఖర్చు ఉంది. చాలా అద్భుతంగా ఉంది. 12 రాశులలో ధనరాశి కూడా చాలా బాగుంది. ఇక పూజించే వాళ్ళు 5 మంది అయితే అవమానించే వాళ్ళు 6 మంది అవుతున్నారు. ఒకరు ఎక్కువ అయితే నేను పర్వాలేదు అనుకో, పైసలు ఉంటే ఇంకా అనుకున్నట్టు. కాబట్టి లక్ష్మీదేవి అనుకూలంగా ఉంది. ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురుడు లగ్న చతుర్థాధిపతికి 8వ ఇంట ఉచ్చ స్థానంలో ఉన్నందున రాహు కేతువులు 3, 9 స్థానంలో ఉండటి చేతను అర్ధాష్టమ శని ప్రభావం అంతగా బాధించదు. అర్ధాష్టమ శని ఉంది అన్నమాట ధనుస్సు రాశి వారికి. కానీ ఈ యొక్క రాహు కేతు ఛాయాగ్రహ ప్రభావం వల్ల మనకు ఆ శని ప్రభావం కూడా తగ్గిపోతుంది అని చెప్తారు. ఈ జీవితంలో విలువ తెచ్చుకుంటారు. అధికార వర్గంలో మీ స్వయం ప్రతిభ చేత కార్యదీక్ష సంఘంలో గౌరవము పలుకుబడి కలుగును. పుణ్యక్షేత్ర సందర్శనం చేయురు. ధైర్య సాహసములు పెరుగును. బంధుమిత్రుల ఆదరణ పెరుగుతూ ఉంటుందట. సంఘంలో మంచి స్థానం, మీ ప్రత్యేకత చాటుకుంటారు. మీ యొక్క తెలివితేటలను అందరూ గుర్తిస్తారు. ఇవరిదాకా గుర్తించగలిగి ఇప్పుడు గుర్తించుకుంటారు. మీరు చేయి పనులకు గృహ జీవితంలో నరఘోష ఎక్కువగా, ఎంతని ధన వ్యయమైనను అలాగే లెక్క చేయక, అంటే డబ్బు ఎక్కువ సాధించడం వల్ల కాస్త ఎక్కువ ఖర్చు పెట్టినా పర్వాలేదు అనుకోవచ్చు. సాధించడం వలన స్వవిషయంలో కంటే ఇతరుల విషయంలో శ్రద్ధ ఎక్కువగా చూపిస్తుంటారు. అది కొంచెం బంద్ చేస్తే మంచిది. వాక్కు ప్రభావం గొప్పగా ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా మాట్లాడి వాళ్ళ యొక్క మాట నెగ్గించుకునేటువంటి ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. శని 4వ ఇంట శని వల్ల కుటుంబ సమస్యలు, కుటుంబ వ్యక్తుల వలన ధన వ్యయము, శారీరకంగా ఒక్కోసారి చిన్న చిన్న రుగ్మతల మూలంగా ధన వ్యయం జరుగుతుంటుంది. ధనం సోదరుల వల్ల ధన నష్టం, ఊహించని సమస్యలతో ఇరుక్కొనుట, గురుబలం వల్ల వాటి నుండి బయటపడుదురు. ప్రతి విషయంలో చిన్న చిన్న ఒడుదుడుకులు,
అపకారం ఉపకారంగా మీనమ్మ, మురళి, ముదిత, మేనక, మేఘన, మేఘనాథ్, మోహన్, మోనయ్య, టాకమ్మ, టాకయ్య, టీకమ్మ, టీకయ్య, తుక్కమ్మ, తుక్కయ్య, టేకయ్య, టేకమ్మ. వీళ్ళందరూ కూడా సింహరాశికి సంబంధించిన వాళ్ళు. మన సిరిసిల్ల ప్రాంతం లోపల మరి ఈ రాజకీయంలో ఉన్న వాళ్ళు సింహరాశి వాళ్ళే కూడా ఎక్కువ మంది గెలుపొందిండ్రు. అందులో ఇక్కడ కూడా సింహరాశి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక సింహరాశి వాళ్ళ ఫలితాలు చూడండి. 5 వాళ్ళ ఆదాయం, 5 వాళ్ళ ఖర్చు, అల్లికి అల్లి 0. ఇక ఆదాయం ఏమని చెప్తే 7 మంది మంచి వాళ్ళు అంటారు, 7 మంది చెడ్డ వాళ్ళు అంటారు. అది కూడా సమానంగా ఉంది. ఇక ఈ రాశి వాళ్లకు ఈ సంవత్సరం మొత్తము గురుడు 11, 12 ఇంటి లోపల, శని 8వ స్థానంలో, అష్టమా శని. అక్కడ 11, 12 గురువు ఉంటాడు, ఇక్కడ 8 శని. వీటి యొక్క ఫలితం వల్ల ఇంటి యందు శుభకార్యములు చేయుట, అధికమైన ధనము ఖర్చు, వ్యర్థ సంచారము, అనవసర ఆందోళన, గృహ నిర్మాణము చేయుట, విద్యార్థులకు కష్టకాలము, ఉద్యోగస్తులకు ఆటంకాలు, వ్యాపారమందు అభివృద్ధి లేకుండా, పొత్తు వ్యాపారం వల్ల నష్టాలు, అంతేకాకుండా వాళ్ళ ద్వారా కొన్ని మోసాలు, ఇష్టమైన వస్తువులు అమ్ముట, మనస్సునందు స్థిరత్వము కోల్పోవుట, అనేక రకమైన టెన్షన్లు పడుట, అనవసరమైన తగాదాలు, ఎవరో చేసిన పనికి మీరు బాధపడుట. రోషయ్య, తారకరాముడు, విశాఖ నక్షత్రంలోని తిరుపతి, తులసిరామ్, తులసిదాస్, తేజయ్య, వీరందరూ కూడా తులారాశి వారు. ఈ సంవత్సరం తులారాశి వారికి ఆదాయం 5, ఖర్చు 14 వాళ్ళు ఉంది. రాజపూజత 6, అవమానం 3. ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురుబలం వల్ల, దైవిక బలం వల్ల హెచ్చుగా ఫలితములు కలిగి ఉన్నాయి. ధనము, కుటుంబము, సంపత్తు, పుత్రులకు కారకుడైన గురువు 9, 10 స్థానములలో సంచారం వలన ఏ పనిలోనైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు పోగలరు. రాహుకేతుల వలన, వారి యొక్క బలం వలన, శని 6వ ఇంట్లో ఉండడం వలన విశేషించి యోగకాలను అనుభవిస్తారు. శత్రువులు వారంతట వారే అంతరించిపోవట, వ్యవహారాదులలో జయము, గతంలో సాధించినటువంటి పనులు ఈ సమయంలో మళ్ళీ సాధించెదరు. ఏ వృత్తి వ్యాపారంలో ఉన్న వారికైనా కూడా బాగుంటుంది. ఒడిదుడుకుల నుండి బయటపడతారు. రావాల్సిన సొమ్ములు వసూలవుతాయి. గృహ సంబంధ రీత్యా లాభములు, నూతన గృహము నిర్మించుట, కనీసం ఇండ్ల స్థలమైన కొనుట ఉంటుంది. తరువాత నూతన గృహం నిర్మించక చేసేటువంటి ప్రయత్నములు నెరవేరుతాయి. అపనిందలు కలిగినా కూడా అటువంటి వాటిని అంతరించి ఉభయక్షేమం కలుగును. సాంఘిక అభివృద్ధి, మనోవాంఛ ఫలసిద్ధి. భారత రాష్ట్ర సమితి పార్టీ జిల్లా కార్యాలయం తెలంగాణ భవన్లో తెలుగు సంవత్సరాది శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా నిర్వహించిన పంచాంగ శ్రవణం కార్యక్రమం నిర్వహించారు. రాశి ఫలాలపై పురోహితులు పంచాంగ శ్రవణం చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ చక్రపాణి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, జెడ్పీ మాజీ చైర్మన్ యాలకొండ అరుణ రాఘవరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. వేద పండితులు చెప్పిన పంచాంగ శ్రవణాన్ని విన్నారు. అనంతరం పురోహితులకు సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కౌన్సిల్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇది యుగాది అన్నామంటే యుగం ప్రారంభమైంది. మనకు 4 యుగాలు ఉన్నాయి. కృత, కలియుగంలో మనం ఉన్నాం కాబట్టి యుగాది అన్నాం. అది ఆ శబ్దం ఉగాదిగా మరి మారబడింది. అది ఆ విధంగా ఇది అసలు నూతన సమయం. మనం విశ్వాస అయిపోయింది. పరాభవ అనేటువంటి ప్రభవ 60 తెలుగు సంవత్సరాలలో మనం ఉన్నాం. మరి విశ్వావసనామ సంవత్సరంలో చాలా భయంకరమైనటువంటి యుద్ధాలు కానీ అవన్నీ కానీ మన నష్టం అక్కడక్కడ ప్రపంచంలో చాలా జరిగింది. ఇవేమీ జరగకూడదు. శాంతియుతంగా దేశాలు ఉండాలి, రాష్ట్రాలు ఉండాలి, తెలంగాణ రాష్ట్రం ఉండాలి అని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి ఈ ఉగాది నాడు ఉగాది పంచాంగ శ్రవణాన్ని పఠనాన్ని నేను ప్రారంభిస్తాను. మీరు శ్రవణం చేస్తారు. తర్వాత మరి ఎందుకు అంటే పంచాంగం అంటే అర్థం ఏమిటి అంటే తిథి, వార, నక్షత్ర 4 అంశముల చేత పురపత్ర, యోగ, కరణ. ఆ విధంగా ఈ 5 చేత అయ్యగారు ఈరోజు తిథి బాగుందా, ఇది ఎన్ని మనం ప్రారంభోత్సవం చేస్తాం. ఏదైనా మంచి చక్కటి శుభ కార్యక్రమం చేయాలంటే నక్షత్రం
నక్షత్రం కూడా చూస్తాం. ఇక్కడ ఏ నక్షత్రం ఇవాళ పుబ్బనా మరి ఇంకేమిటి ఈ నక్షత్రం. మనకు మంచి తిథి కావాలి, ఏదైనా సత్కార్యక్రమం ప్రారంభించాలి అంటే మరి మంచి తిథి కావాలి, మంచి నక్షత్రం కావాలి, మంచి యోగం కావాలి, మంచి కరణం కావాలి, మంచి రోజు కావాలి. ఇవాళ గురువారం. ఏ వారం నాడైతే ఈ పర్వదినం వస్తుందో, ఈ ఉగాది అనే ప్రథమ పర్వదినం, ఈనాడు ఏ వారం అవుతుందో, ఉగాది ఏ వారం అవుతుందో ఆ వారానికి అధిపతి ఎవరో వారు రాజుగా ఉంటారు ఈ సంవత్సరానికి. ఇవాళ ఎప్పుడు ప్రారంభమైంది ఇది? ఇది గురువారం నాడు ప్రారంభమైంది పరాభవ నామ సంవత్సరం. దేవతలకే గురువు, విద్యావంతుడు, విద్యాధికుడు, సమస్త విద్యని కూడా చాలా మరి పట్టుకున్నటువంటి వాడు. కాబట్టి ఈ పరాభవ నామ సంవత్సరానికి గురువు ఎవరు అంటే మహారాజు ఎవరు అంటే గురువు. పరాభవం అనగానే మనకు సహజంగా మానవ సామాన్యులలో ఏమిటి పరాభవం అనగానే ఓటమి అని గుర్తొస్తుంది. తెలుగులో ఓటమి, సంస్కృతంలో పరాభవం. మరి ఎవరికి ఓటమి అనుకుందాం, ఎవరికి విజయం అనుకుందాం అంటే ఎవరైతే అన్యాయ మార్గంలో వెళ్తారో వాళ్లకు పరాభవం, ఎవరైతే సత్పథంలో మంచి మార్గంలో వెళ్తారో వాళ్లకు జయం. పరాభవం అంటే సంస్కృత భాష చాలా గొప్పది. తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ అధ్యక్షులు చేపూరు బుచ్చయ్య అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి కోడం నారాయణ, కార్యనిర్వహణలో దొంత దేవదాసు, వ్యాఖ్యాతగా ఉపాధ్యక్షులు ఏనుగుల ఎల్లయ్య సూచన మేరకు రాష్ట్ర కార్యదర్శి రామరాజు సలహాలతో కవి సమ్మేళనం డే కేర్ సెంటర్లో ఘనంగా జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ జనపాల శంకరయ్య హాజరై కవి సమాజాన్ని మేల్కొల్పుతాడు. అందుకే తల్లిదండ్రుల్ని వేధిస్తున్న కొడుకుల్ని, బిడ్డలను సంస్కారవంతులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత కూడా కవులపైన ఉందని ఒక పాట ద్వారా, పద్యం ద్వారా, వచనం ద్వారా మార్పుకు, సంస్కారానికి బీజం వేయాలని కోరారు. అధ్యక్షులు చేపూరు బుచ్చయ్య మాట్లాడారు. వచ్చే సంవత్సరం పెద్ద ఎత్తున 50 మంది కవులకు సత్కారం అందిస్తామన్నారు. ఉపాధ్యక్షులు ఏనుగుల ఎల్లన్న మాట్లాడుతూ కవులు సమాజానికి మార్గదర్శకులన్నారు. రామరాజు మాట్లాడుతూ మీ మొబైల్ మిత్రులకిచ్చి మోసపోకండి హెచ్చరించారు. కోడం నారాయణ కవులను సత్కరించడం మన సీనియర్ సిటిజన్లకు గౌరవమన్నారు. దొంత దేవదాసు కవులకు వచ్చిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. సీనియర్ సిటిజన్ అనుభవజ్ఞులైన గోషకొండ మురారి పంతులు తన పద్యాన్ని ఆలపించి ఆలోచింపజేశారు. కవి వెంగళ లక్ష్మణ్ తన పద్యాల ద్వారా సభికుల్ని కంటతడి పెట్టించారు. బూర దేవానందం వచన కవిత్వంతో అలరించాడు. భారత్ ధనరాజ్ పాటతో చప్పట్లు చరిచారు. సింగిరెడ్డి రాజిరెడ్డి సీస పద్యంతో ముచ్చటపడ్డారు. సీనియర్ సిటిజన్స్ కార్యవర్గం చేతుల మీదుగా 5 కవులకు మెమంటో శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సుమారు 40 మంది వరకు పాల్గొన్నారు. కార్యదర్శి ఈసీ మెంబర్ అన్కారపు జ్ఞానోబా, ద్యావనపల్లి శ్రీహరి, ప్రచార కార్యదర్శి గజవాడ కైలాసం, మేరుగు లక్ష్మణ్, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మా పిలుపుని అందుకొని 5 కవులు వచ్చినందుకు చాలా సంతోషం. కూడా అందరూ రావడం జరిగింది. మొదటిగా మన కవి గంధర్వుడు, మన సీనియర్ సిటిజన్ మాజీ సలహాదారులు, మరో సభ్యులు శ్రీ కోసుకున్న ఉగారి గారి వారి కార్యక్రమం కూడా అందరూ విని సంతోషించారు. ఈ సందర్భంగా నాది వచ్చిన కవిత శీర్షిక చలవే కదా, శకుడి మామ చలవే కదా, కురుక్షేత్ర సంగ్రామము, శూర్పణఖ శోకమే కదా, రావణ సంహారము, పైకం పైన ఉన్న పైశాచిక ప్రేమే కదా, కలియుగ వ్యతలకి కారణం. ధన్యవాదాలు. ఉగాది అంటే మన తెలుగు వారికి మొట్టమొదటి పండుగ. మొదలు ఉగాది వస్తుంది, తర్వాత కాముని దళంతో మన పండుగలు వస్తుంది. మనం పుట్టినప్పటి నుండి మన తల్లి తండ్రికి ఎప్పుడు వాళ్ళు మంచాల పడి వాళ్ళు అంత్యక్రియలుగా వాళ్ళు చనిపోతారు ఎప్పుడు కోరుకోకూడదు. వాళ్ళ మంచి కోరుకుని వాళ్ళకి అండగా తీసినప్పుడే మనం వాళ్ళ కొడుకుగా వెళ్ళవలసింది. ఈ ఉగాది గురించి ఒక పద్యం చదువుతారు. కొత్త చిన్న పండు జనులు కోరి తెచ్చి తీపి పులుపు చేదు కల్పతీర్థమౌను, పచ్చటాకు దుబ్బల పోసి పచ్చడంతు ఇంటి వాళ్ళంతదారి స్వాగతం పరాభవనామ వచ్చరంకు, సాగు వాట్లకు రైతుడు సాగువేళ, చిగురులో పోయిలా పలుకు వేళ, వేద
విశ్వవాసనామ సంవత్సరంకు వీడ్కోలు చెబుతూ పరాభవ సంవత్సరంకు శుభాకాంక్షలు. దుఃఖాన్ని దూరం చేసి సుఖాన్ని ఆహ్వానిద్దాం. పాత జ్ఞాపకాల మధ్యలో ఉంచుతూ కొత్త కళలకు ఆహ్వానం పొందుతాం. నవ్వుల కాంతులతో మగవత్సరాన్ని ఆనందంగా ఆహ్వానిద్దాం. నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈ పుంకార జ్ఞానంగా ఎందుకంటే మళ్ళీ గత సంవత్సరం చూద్దాం. ఎప్పుడైతే ఇది నూతనంగా ప్రారంభిస్తున్నాం కాబట్టి 5 ఆహ్వానం జరిగింది. మరి ఇప్పుడు మన కార్యక్రమం ఎందుకంటే కౌలు మాట్లాడడం చాలా ఉంది కాబట్టి కౌలంతా వాళ్ళ యొక్క అభిప్రాయం వినాలి. టైం కూడా మనకు ఎక్కువ ఉంటుంది. ఎవరు మాట్లాడాలంటే దయచేసి 5 నిమిషాలు ఎక్కువ మాట్లాడదు. మొదటిగా మన అదే తర్వాత ఉంటుంది. మొదటిగా అసోసియేషన్ సందర్భంలో ఇలాంటి సమావేశాలు నిర్వహించడం చాలా కవి సమ్మేళనం కూడా ఈ సంస్థ జరగడం చాలా ఉదాహరణ. ఇందులో సమాజానికి బాగా సేవ చేసిన వారు అందరూ చాలామంది మనలో పాల్గొన్నారు. సంతోషం. ముందుగా శ్రీకాంతో మాధులో యస్య జననీ సర్వమంగళ జనకో శంకరాదేవ తం వందే కుండరాన. ఇది గణపతి ప్రార్థన. తర్వాత యా కుందేలు తుషారహార ధవల యా శుభ్రవస్త్రాన్విత యా వీణా వరదండ మండీతకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర పర్వత కీర్తివై సదా వందిత సామాపాతి సరస్వతి భగవతి విశేష జ్ఞాప. ఈ విధంగా మనకు ఈ కవులతో పాటు మనము కవులను సన్మానించడం మనం కొత్త సంప్రదాయాన్ని నెలకొల్పి వాళ్ళకు తగిన గుర్తింపు ఇస్తున్నాం. ఇదే వరవడి ప్రతి సంవత్సరం జరిపి వాళ్ళ యొక్క నీతి ఖ్యాతులు మనం తోడ్పడాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. కన్నవారి ఉన్నతి కోసం తపించేవాడు నాన్నంటే, కన్నవారి ఉన్నతి కోసం తపించేవాడు నాన్నంటే, కలనైనా బిడ్డల కోసం యోచించేవాడు నాన్నంటే, బడబాగ్ని తనలో ఉన్న చల్లని సముద్రంలా ఉంటాడు, బడబాగ్ని తనలో ఉన్న చల్లని సముద్రంలా ఉంటాడు, బాధలెన్నో తనలో ఉన్న దాచేవాడు నాన్నంటే, తన పిల్లల సౌఖ్యం కోసం కొండనైనా పిండి చేస్తాడు, తన పిల్లల సౌఖ్యం కోసం కొండనైనా పిండి చేస్తాడు, పిల్లల సంతోషమే స్వర్గమని తలచేవాడు నాన్నంటే, నీ భవితకై నిరంతర తపన నిన్ను శిఖరానికి చేర్చాలని నిచ్చెన, నీ భవితకై నిరంతర తపన నిన్ను శిఖరానికి చేర్చే నిచ్చెన, నీకోసం తన ఆయువునైనా ఇచ్చేవాడు నాన్నంటే, నీకోసం తన ఆయువునైనా ఇచ్చేవాడు నాన్నంటే, ఇంటి కోసం సర్వస్వం దారపోసే త్యాగధనుడు, ఇంటి కోసం సర్వస్వం దారపోసే త్యాగధనుడు, కొవ్వొత్తిలా దేవ వెలుగునిచ్చి కరిగేవాడు నాన్నంటే. ధన్యవాదాలు. నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ. జై శ్రీరామ్. ఎందుకంటే ఈరోజు పెట్టిన మీటింగ్ ఏంటంటే కవులు వాళ్ళ సీనియర్ అంటే వృద్ధులు వీళ్ళ యొక్క సమస్యలు ఎత్తులేవు కాబట్టి దీని గురించి మీరు చర్చించమని చెప్పి నేను చెప్పాను. మనం ఈరోజు మీటింగ్ పెట్టాం కాబట్టి సీనియర్ ఎందుకంటే ఆర్టీఓ ఆఫీసర్ చేసుకుంటున్నాం. ప్రతి మగ అవుతుంది, కొన్ని డీల్ అవుతుంది. ఆ కవులు కూడా నేను చూసి చర్చించి రాస్తే జర మాకు వాళ్ళు సహాయం చేసి ఉంటుంది. కానీ ఈసారి 5 పెట్టాం కదా, వచ్చే సంవత్సరం కనీసం ఒక 50 మంది పెడతామని ఆలోచన ఉంది. కాబట్టి ఈ 5 కవులని ఎలా సహాయిస్తారు, ఎలా ఉంటారని చెప్పి ఈ సలహాలు మాకు ఎందుకంటే రేపు రైట్స్ వస్తాయి. ఎందుకంటే నేను మాట్లాడలే కూర్చుంటున్నాను. ఇలా సలహాలు ఎట్లా అంటే ఎప్పుడు కేసు వెళ్ళపని చెప్పి ఒక సలహా మాకు ఇచ్చినందుకు నేను అనుకున్నాను. కాబట్టి సలహాలు మాకు ఖచ్చితంగా అని చెప్పి నాకు కోరుతాను. జై శ్రీరామ్. ధన్యవాదాలు అధ్యక్ష వారికి. అలాగే తెలంగాణ అసోసియేషన్ మన రాజన్న
సీనియర్ సిటిజన్ అసోసియేషన్ రాజకీయ సిరిసిల్ల జిల్లా శాఖ ముఖ్య సలహాదారులు మరియు మాజీ సలహాదారులు మరియు కార్మిక సభ్యులు మరియు కవితలో ఆర్పేటటువంటి ఘనత శ్రీ కోసుకొండ మురారి గారిని వేరుపరిచిన కోరుతున్నాం. అలాగే మన సీనియర్ అసోసియేషన్ గంభీరాపేట మండలం కన్వీనర్ మన కార్మిక సభ్యులు శ్రీ బాల ధనరాజ్ గారిని వేరుపరిచిన కోరుతున్నాం. అలాగే మరో మిత్రుడు శ్రీ సింగరెడ్డి రాజరెడ్డి గారిని వేరుపరిచిన కోరుతున్నాను. వేదికను అలంకరించిన పెద్దలు వెంటనే ఆరాధ్యమైంది కాబట్టి అందరికీ కూడా సభకు నమస్కారం. సరే, ఈ యొక్క ఉగాది సందర్భంలో కూడా మన సీనియర్ సిటిజన్లో ఉన్నటువంటి కవులకు సత్కారం చేయాలనేటువంటి ఉద్దేశం ఏర్పడింది. వచ్చే సంవత్సరం మాత్రం చాలా పటిష్టమైనటువంటి పద్ధతిలో కూడా అందరికీ ఆత్మీయ సమ్మేళనం అంటే ఏర్పాటు చేసి చాలా మంది సన్మానించారు. ఎందుకంటే సార్ ఈ మధ్యన అనారోగ్య కారణం వలన హైదరాబాద్లో ఉండడం వలన ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి కనీసం మనం మరవకుండా కనీసం 5 గంటలు సన్మానం చేస్తారని అదేవిధంగా ఇక్కడ అధ్యక్షులైన ఎందుకంటే మనకు కూడా సీనియర్ కులంలో ఉన్న ఉత్సాహాన్ని రేకెత్తాలంటే వారిని ప్రోత్సాహోత్సాహాలు అందించాలి అనే ఆలోచన కలిగింది. కాబట్టి వచ్చే సంవత్సరం మాత్రం అందరి సన్మానం అనేటువంటి శ్రద్ధ ఒక కార్యక్రమం పొందుతున్నాం. అన్ని కార్యక్రమం ఇతర శిక్షణ సాహిత్యాన్ని వాణి రచన అదేవిధంగా సంఘం కూడా ఒక ఉన్నత దశలో ఉంది కాబట్టి దీని ద్వారా కూడా మనం గౌరవ అమలు చేస్తారు. కానీ అందరి సహకార రంగాలలో ప్రభుత్వ దిగిన మరి వయోవృద్ధులే పరిష్కారం చేయడంలో విజయాన్ని నిరంతరంగా కృషి చేస్తున్నటువంటి జనపాల శంకరయ్య కొంచెం ఎవరున్నారు ఏ తల్లిదండ్రుల మీద దయలేని తనయుడు పుట్టుక ఏడని తల్లిదండ్రుల ప్రేమ కబురేకి లేనట్టి తనయుడు ఎందరూ ధరణి అందు తల్లిదండ్రుల బ్రతుకు తాను తెలియని వాడు మంగమంతుడు మమ్మని అందు తల్లిదండ్రుల సేవ ధరణిలో చేయని తనయుడు తెలియ కలని నీతి తల్లిదండ్రుల భక్తి తాను ఎరుగనచ్చి కుడతోల ఏదని భూమి అందు తల్లిదండ్రుల కలపెట్టే తనయుడు పూల పడి భూమి పుట్టుకుండు తల్లిదండ్రుల మరచి కనసుగమాసించి పిల్లల ఎందో కులగొను తల్లిదండ్రుల పూట తెలియని తనయుడు ఉండిన పడమేమి కురిమి ఎందు తల్లిదండ్రుల కృపని తనయులేలా తల్లిదండ్రుల కృపని పిల్లలేలా తల్లిదండ్రుల దేవుళ్ళ దారి ఉండే దేవుడ కృపకొందుడి దివ్యముగను దేవుళ్ళ కృపకొందుడి దివ్యముగను. ధన్యవాదాలు. చైత్రం వేశాక ఎలా నెలలు తిరుగుతాయో అదేవిధంగా 60 దాటితే మళ్ళీ ప్రారంభం. అయితే మన ఉద్దేశం ఏంటంటే కౌలను ఈ యొక్క ఉగాది నాడే సంతరించుకోవడం వలన ఏమిటి ఉద్దేశం మనం ప్రత్యేకమైనటువంటి మన సంఘానికి ఒక ప్రత్యేకమైన అంశం. కవులు సమాజాన్ని ఉత్తేజపరిచేటువంటి ఎలాంటి అరాచకం జరిగినా ఎక్కడ ఏం జరిగినా వాళ్ళ గలం కొట్టులో వ్యతిరేకించే విధానం కవులు
నా ఋషి పుడితే కారణం అంటే ఋషి కానివాడు కవి కాడు. కవి అంటే ఋషి అంటే ప్రతి దాన్ని కూడా పరిశీలన చేసి రాసేటువంటి అక్షరాలు పొందుపరిచి చక్కని వాతావరణాన్ని సృష్టించేటువంటి ఏదైతే ఉంటుందో అదే మరో కవి గారి సన్మానం శ్రీ పూరా దేవనందన్ గారు కోసం కోరుతున్నాం. అయితే మనం ఈ సందర్భంగా కవులను కోరేటువంటి ఉద్దేశం ఏంటంటే కవులు ఎన్నో రచనలు చేస్తుంటారు. వయోవృద్ధుల అంటే తల్లిదండ్రులకు సంబంధించినటువంటి మనది వయోవృద్ధుల యొక్క సంఘం కాబట్టి వయోవృద్ధులని వేదనకు గురి చేస్తున్నటువంటి అంశాలు ఏవైతే అట్లాంటి వాటిని దృష్టిలో తీసుకొని కొడుకులకు అంటే వారసులకు గుర్తొచ్చే విధంగా కవిత్వం చేయాల్సినటువంటి అవసరం కవులపైన మేము చేసేది కూడా అదే. ఇప్పుడు ఎందుకంటే ప్రత్యేకించి వయోధికుల గురించి ఎవరైనా సరిగా రాస్తలేరు కాబట్టి కవి శ్రీ వెంగళ లక్ష్మణ్ గారు రావడం జరిగింది. వయోధికుల గురించి ఎక్కువ మంది రాయాలనే ఉద్దేశంతో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది. వెంగళ లక్ష్మణ్ గారు సన్మానం కోసం కోరుతున్నాం. శ్రీ వెంగళ లక్ష్మణ్ గారు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తంగలపల్లి మండలంలోని మండేపల్లిలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్. కాంగ్రెస్ 6 గ్యారంటీ హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం ముట్టడి ధర్నా. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిరుపేదలకు పంచాలి సిపిఐ నాయకుల డిమాండ్. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఉగాది పంచాంగ శ్రవణం. తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కవి సమ్మేళనం.
ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.